ప్రభుని యందు మిక్కిలి ప్రీతిపాత్రులైన సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీకు శుభములు అందిస్తూ ఉన్నాను. ఈరోజు తల్లి అయిన శ్రీ సభ క్రైస్తవ సంఘము పరిశుద్ధ శిలువ విజయ మహోత్సవమును ఘనముగా కొనియాడుతూ ఉన్నది. శిలువ మనకు విజయము. శిలువ ద్వారానే ప్రభు మనకు రక్షణ తెచ్చి ఉన్నారు. ఆ శిలువ లేనిదే మనకు రక్షణ లేదు. శిలువను గమనించినట్లయితే మరి నిలువు కొమ్మ దేవుని ప్రేమించటం, అడ్డు కొమ్మ మన తోటి వారిని ప్రేమించడం అనేది. దైవ ప్రేమ మానవ ప్రేమ సంగమమే శిలువ మ్రాను. శిలువ అనేది పూర్వకాలమున బందిపోటు దొంగలు, కూనికాండ్రు అటువంటి వారందరినీ కూడాను ఆ శిలువ మీదే వధించేటువంటి వారు. శిలువే వారికి మరణమునకు మార్గంగా ఉన్నది. అటువంటి అవమానకరమైన శిలువను యేసు ప్రభు పవిత్రపరిచి ఉన్నారు. వారి యొక్క మరణము ద్వారా మనకు రక్షణ తెచ్చి ఉన్నారు. తొలి పట్టణం ఆలకించినట్లయితే ఆనాడు ఇశ్రాయేలీయులు మరి ఎడారిలో ప్రయాణించే సందర్భముగా మరి వారు చక్కని దేవదూతల ఆహారమును భుజిస్తూ ఉన్నారు. దేవుడు వారికి మన్నాను ప్రసాదించి వారి ఆకలి దప్పులను తీరుస్తూ ఉన్నారు. అయినా కానీ ప్రజలు గొనుగుతూ ఉన్నారు. ఐగుప్తులైన మాకు చాలా బాగా ఉన్నది, మాకు కావలసిన భోజన ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, ఎంతో సంతోషంగా సంతుష్టిగా ఉన్నాము అని దేవుని మీద మోషే మీద గొనిగినప్పుడు ప్రభు విష సర్పములను పంపి ఉన్నారు. ఆ విష సర్పముల కాటు వలన అనేక మంది మరణించినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు మోషే దగ్గరకు వచ్చి బాధపడుతూ క్షమించమని దేవునికి వారి యొక్క గోడు వినిపించమని మొరపెట్టినప్పుడు దేవుడు ఎంతో ప్రేమతో మరలా మన్నించి వారిని మోషేకు తెలియపరిచి ఉన్నారు. ఒక గడ పైన కంచు సర్పమును ఉంచమని. ఎవరైతే ఆ సర్పమును చూస్తూ ఉన్నారో వారు పాము కాడును విముక్తులు అవుతారని ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే వారి విశ్వాసము వలన, దేవుని పట్ల వారి విశ్వాసం వలన మాత్రమే వారు ఆ రక్షణ పొంది ఉన్నారు. పాముల విషము నుండి వారు విముక్తులై ఉన్నారు. సువార్త పట్టణం గమనించినట్లయితే మరి నికోదేము యేసు ప్రభు మధ్య ఒక గొప్ప సంభాషణ జరిగి ఉన్నది. నికోదేము పరిజయుడు, చాలా మంచివాడు, ప్రభు అంటే ఎంతో ఇష్టంగా ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి దేవుని సహకారము లేని ఎడల నీవు చేస్తున్న అద్భుత కార్యములు ఎవడు చెయ్యలేడు అని అన్నప్పుడు ప్రభు ఆయనతో ఇచ్చిన సమాధానం మనిషి మరలా జన్మించాలి అని. అంటే ఆత్మ వలన మరలా జన్మించాలని ప్రభు తనకు సందేశం అందించి ఉన్నారు. ఆ సందర్భంలో ప్రభు అనేక విషయాలు వివరిస్తూ ఈ విషయం కూడా తెలియపరిచి ఉన్నారు. మోషే అలనాడు కంచు సర్పమును ఏ విధముగా పైకెత్తి ఉన్నాడు, ప్రజలను రక్షించడం కోసమని దేవుని ఆదేశానుసారముగా మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. అది వాస్తవమైన మాట ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే మనం ఫిలిప్పీయులకు రాసిన లేఖ చూసినట్లయితే అక్కడ పౌలు గారు మన చక్కటి సందేశం అందిస్తూ ఉన్నారు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపమును దాల్చి మానవ మాతృడిగా జన్మించను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడు ఆయను. చక్కని మాట చూడండి, శిలువపై మరణం వరకు ఆయన విధేయుడై ఉన్నారని. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన లేఖ కూడా చూసినట్లయితే కూడాను మనం 2వ అధ్యాయములో యూదులను అన్యులను ఏక మనస్సుల ద్వారా
క్రీస్తే మన సమాధానము అయ్యను. వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను అతని శరీరంతో ధ్వంసమనర్చను. ఆ రెండు జాతుల నుండి తనతో ఏకత్వమునందు ఒకే నూతన జాతిని సృజించి శాంతి నెలకొల్పుటకై శాసనములతో సూత్రముతో కూడిన యూదుల ధర్మశాస్త్రమును అని తొలగించను. శిలువపై తాను మరణించుట వలన ఆ వైరమును క్రీస్తు రూపుమాపి శిలువ ద్వారా ఆయన రెండు జాతులను మనను దేవుని దరికి చేర్చిన విషయము తెలియపరుస్తూ ఉన్నారు. అందుకని మరి మనం శిలువ లేని మనకు రక్షణ లేదు. ఒకసారి ప్రత్యేకంగా మరి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మేము సెమినరీలో చదువుతున్న సందర్భంగా సెమినరీకి వచ్చి ఇచ్చిన సందేశంలో కూడా ఒక మంచి విషయం తెలియపరిచి ఉన్నాడు. కరుణకు నామాంతరము క్రాస్, క్షమకు రూపాంతరము యేసు అని. అదేవిధంగా పావన సిలువను పూమాలతో అలంకరించి ఆరాధింతము. పావన సిలువను రక్షణ కాంతులు పొడమిలో చిమ్మిన దివ్య వెలుగవు యేసు ప్రభువును నింగికి నేలకు మధ్యన నిలిపిన పావన సిలువను. ముక్తి మార్గము చూపిన ప్రభునకు అవనిలో జీవిత మంతము కాగా అమర జీవన ద్వారమునైన పావన సిలువను పూమాలతో అలంకరించి ఆరాధింతము. పావన సిలువను. మరి ప్రత్యేకంగా మనం ఏ పని ఆరంభించినా ఏ పని ముగించినా కానీ సిలువ గుర్తు వేస్తూ ఉన్నాం. సిలువ గుర్తు వేస్తూ పితా పుత్ర పవిత్ర ఆత్మ నామను చెబుతూ ఉన్నాం. కనుక మనం అన్ని విషయాల్లో మనం విజయం పొందాలంటే ఆ శిలువపై ఉన్న యేసు ప్రభువుని కనులారా చూస్తూ మన విశ్వాసమునకు కారకుడను పరిపూర్ణ వసగువాడు అయినా ఆ ప్రభుపై చూస్తూ అన్ని వేళలా కూడా మనము దేవునికి అనుగ్రహం పొందుదాం. ఆ వరం ప్రసాదించి ప్రత్యేకముగా దేవుని మనసారు కోరుకుందాం.